కార్యకెత్తే అధినేత అనే మాటను శిరసా వహిస్తూ ఆపద వేళ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ రౌడీ మూకల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్ద కొడుకులా జీవితాంతం అండగా ఉంటానన్న హామీని లోకేష్ నిలబెట్టుకున్నారు. దివంగత వెన్న బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని మంత్రి తీర్చారు. ఆయన సతీమణి వెన్న నాగేంద్రమ్మకు నెల ఆర్థిక సాయం అందజేస్తూ ఇంటికి పెద్ద కొడుకులా అండగా నిలిచారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ ఆలవాల గ్రామానికి చెందిన వెన్న బాలకోటిరెడ్డి 4 దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. హత్యకు 6 నెలల ముందు కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల 21వ తేదీన బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన వెన్న బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్ద కొడుకులా జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఉండవల్లి నివాసంలోనూ కార్యకర్తలను నేరుగా కలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారు.